నేను ఇస్తాను మీకు. మీరు చాలా సార్లు హిబ్రూలో బైబిల్ చదివాను అన్నారు. ఒకటి రెండు చెప్పండి హిబ్రూలో. నేను చాలా చదివాను. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. అది అంటే అది రావట్లేదే. A few minutes later. మీరు ఏదైనా హిబ్రూ తీసుంటే నేను మీకు సమయం ఇస్తాను. లేదా పర్లేదు ప్రస్తుతం. One eternity later. భాస్కర్ రాజు గారు చివరి పాలు మీరు గ్రీక్ ఇది అడిగారు. రైట్. హిబ్రూ అడిగాను. హిబ్రూ అడిగాను. రెండో అధ్యాయంలో 13వ వచనంలో అనగా మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు అని తెలుగులో రాయబడింది. ఇక్కడ మహాదేవుడు అనే పదాన్ని కూడా తీసుకెళ్లి యేసు పెడతారు జనరల్ గా. ఓకే, చాలా మందిని చూశాను. గ్రీక్ లో ఏముంది? ఇంతమంది హిబ్రూ అన్నారు. నేను అన్ని చెప్తున్నాను, అన్ని చదువుతున్నాను కాబట్టి. భాస్కర్ రాజు గారితో ప్రారంభిస్తే ఆయన అంటే హీబ్రూ వెతికి గ్రీక్ దగ్గరికి వెళ్ళారు. అక్కడ తీతు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం దగ్గరకు వచ్చారు. అక్కడ మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు అనేటువంటి మాటలో మహాదేవుడు అనేది యేసుక్రీస్తుకు సంబంధించినటువంటి మాట కాదు అని చెప్పి అక్కడ ఎలోహిం అని ఉందని మళ్ళీ హిబ్రూలో ఉన్నటువంటి మాట చెప్పారు. మొత్తం కానీ గ్రీక్ చదువుతున్నారో హిబ్రూ చదువుతున్నారో తెలియదు. కానీ గ్రీక్ బైబిల్ మాత్రం మీరు చదివితే అక్కడ ఏముంది అంటే మెగాలోథియో కైసోటారోస్ అని ఉంది. మెగాలోథియో కైసోటారోస్ అనేటటువంటి మాటకి మధ్యలో కామా ఉంటే మెగాలోథియో అన్నది మహాదేవుడును అన్నది తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తుకి అనేటటువంటి మాట వస్తుంది. ఆ కామా ఉండాలంటే అక్కడ ఒక ఆర్టికల్ ఉండాలి గ్రీక్ లో. ఆర్టికల్ ఒమిట్ చేయడం కారణంగా ఒకే వ్యక్తిని గురించి సంబోధించి ఆ పూర్తి స్టేట్మెంట్ చేయబడింది. మెగాలోథియో కైసోటారోసిస్ మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు. సో ఆ యేసుక్రీస్తునే సంబోధించి ఆ మాట చెప్తున్నట్టుగా అక్కడ తెలుస్తుంది. కాబట్టి సార్ మీకు గ్రీక్ తెలియకపోవచ్చు, హిబ్రూ తెలియకపోవచ్చు, బట్ it is an opportunity for you to learn. We appreciate your attempt to do that, but we would encourage you to study further.